అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం నూతనంగా వచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఇంగ్లీష్ని ఒకసారి క్విక్ రివ్యూ చేద్దాం, 3rd to 6th క్లాసెస్. సో ఫస్ట్ అయితే మనం ఈ టెక్స్ట్ బుక్ యొక్క నేమ్, టైటిల్ ఏంటో అనేది కూడా తెలుసుకోవాలి. సో టైటిల్ అయితే బ్లూజమ్ అని పెట్టడం జరిగింది. సో ఈ టెక్స్ట్ బుక్లో ఏ విధంగా కంటెంట్ పెట్టారు అండ్ ఈ టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క లెసన్ ద్వారా అవుట్కమ్స్ ఏంటనేది ముందుగా వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. వాటిని కూడా ఒకసారి చూడాలి మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఈ లెసన్లో ఏమేమి ఉంటాయి ఒక టెక్స్ట్ బుక్లో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మీకు ప్రతి లెసన్ కూడా ప్రీ రీడింగ్తో స్టార్ట్ అవుతుంది. సో ప్రీ రీడింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, సో ప్రీ రీడింగ్ యాక్టివిటీ విత్ అట్రాక్టివ్ పిక్చర్స్ టు లీడ్ లెర్నర్ ఇన్ టు ది లెసన్స్. అంటే లెసన్లోకి లీడ్ చేయడానికి ఒక అట్రాక్టివ్ పిక్చర్తో స్టార్ట్ చేస్తారు. మోటివేట్స్ ది లెర్నర్స్ అండ్ ఎంకరేజ్ ఇంటరాక్టివ్ లెర్నింగ్. అంటే పిల్లల్ని మోటివేట్ చేసి లెసన్ వైపు ఇంటరాక్ట్ అయ్యేటట్లుగా ఈ ప్రీ రీడింగ్ అనేది ఎంకరేజ్ చేస్తుంది. క్రియేట్స్ ఏ లెర్నర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. అభ్యాసకుడికి స్నేహపూర్వమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేయడానికి మొదట ఉండేటటువంటి ప్రీ రీడింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక రీడింగ్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే, టెక్స్ట్ సెలెక్టెడ్ ఫర్ రీడింగ్ యాక్టివిటీ బిలాంగ్స్ టు ఏ రిచ్ వెరైటీ ఆఫ్ జనర్స్ ఆఫ్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ స్టోరీస్. భారతదేశం మరియు అంతర్జాతీయంలో ఉండేటటువంటి కొన్ని ముఖ్యమైన కథలు అయితే తీసుకున్నారు. అంటే ఒక రిచ్ వొకాబులరీని పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం, అదేవిధంగా ఒక మంచి వాల్యూస్ ఉండేటటువంటిది. ఈచ్ రీడింగ్ టెక్స్ట్ ఈజ్ ఫాలోడ్ బై కాంప్రహెన్షన్ WH యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. సో ఈ రీడింగ్ అయిన తర్వాత కూడా కొన్ని WH క్వశ్చన్స్ అనే పిల్లలు తయారు చేయడం జరిగింది. అంటే ప్యాసేజ్ని అర్థం చేసుకొని క్వశ్చన్స్ రాయడానికి. తర్వాత వొకాబులరీ చూసుకుంటే, ఎన్రిచ్ లెర్నర్స్ లాంగ్వేజ్ అండ్ మేక్ దెమ్ ఐడెంటిఫై వర్డ్స్ అండ్ యూజ్ ఇన్ డే టు డే కమ్యూనికేషన్. సో ఆ పదాలని ఉపయోగించి ఆ పదాలను డైలీ లైఫ్లో యూజ్ చేసేటట్లయితే ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఇక గ్రామర్ చూస్తే, బిల్డ్స్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ త్రూ సింపుల్ ఎక్సర్సైజ్. అంటే మనకి యాక్టివిటీస్ ఏం కనిపిస్తాయి, ఫస్ట్ వచ్చి ప్రీ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ వన్ వొకాబులరీ, ఫోర్త్ వన్ గ్రామర్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రైటింగ్ అండి. సో హెల్ప్స్ టు డెవలప్ ది ఇమాజినేటివ్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీ అండ్ ఎక్స్ప్రెస్ ది దెమ్సెల్ఫ్ క్రియేటివిటీని ఎంకరేజ్ చేసేటట్లుగా వాళ్ళకి రాతల కోసం అయితే మనకి ఇలా కొన్ని ఇమేజెస్ ఇచ్చేసి విడిచిపెట్టడం జరిగింది. అండ్ లాస్ట్ వన్ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఫోకస్ ఆన్ హార్నింగ్ ఓరల్ అండ్ ఔరల్ స్కిల్స్ త్రూ లిజనింగ్, కాంప్రహెన్షన్, గ్రూప్ డిస్కషన్ అండ్ రోల్ ప్లే. అంటే పిల్లలకి రోల్ ప్లే కానీ గ్రూప్ డిస్కషన్ కానీ ఇచ్చి వాళ్ళు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్ల పట్టు సాధించేటట్లు కొన్ని లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ యాక్టివిటీ అయితే కూడా యాడ్ చేశారండి. సో అంతేకాదు ఫొనెటిక్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో షాక్ అవ్వద్దు, 3rd క్లాస్కి ఫొనెటిక్స్ ఉంటాయంటే ఎస్ అండి, ఫొనెటిక్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశాడు ఇక్కడ. సో ఇప్పుడైతే మనం ఇది మనకు ఉండేటటువంటి టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్ కూడా మనకి ఎన్ని హెడింగ్స్ కనిపిస్తాయి, రీడింగ్, వొకాబులరీ, గ్రామర్, రైటింగ్ అండ్ లిజనింగ్. సో మీరు ఇప్పుడు చూసారు కదా, మొత్తం 6 సైడ్ హెడింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక లెసన్లో చూసుకున్నట్లయితే ప్రతి లెసన్లో ఏమి ఇస్తారు, లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి స్టార్టింగ్ పేజ్లో ఇచ్చారనమాట. సో ఈరోజు అయితే మనం తెనాలి రామకృష్ణ అనే లెసన్ గురించి ఒకసారి క్విక్ రివ్యూ చేస్తున్నాం కాబట్టి, ఈ లెసన్ ద్వారా మనకు వచ్చే అవుట్కమ్స్ ఏంటి ఒకసారి చూడండి. జూమ్ చేస్తున్నాను మీకోసం, మీకు కనిపించేందుకు జూమ్ చేసి పెడుతున్నాను. సో తెనాలి రామకృష్ణ లెసన్ ద్వారా మనకు వచ్చే అవుట్కమ్స్ ఏంటి. ఫస్ట్ వన్ ఏ, కాంప్రహెన్షన్లో చూసుకుంటే, రీడ్ అలౌడ్ విత్ అప్రోప్రియేట్ ప్రొనౌన్సియేషన్ అండ్ పాస్, రీడ్ స్మాల్ టెక్స్ట్ ఇన్ ఇంగ్లీష్ విత్ కాంప్రహెన్షన్స్, ఐడెంటిఫై మెయిన్ ఐడియా, డీటెయిల్స్ అండ్ సీక్వెన్స్ అండ్ డ్రాస్ కంక్లూజన్ ఇన్ ఇంగ్లీష్. సో ఇలా కథను అర్థం చేసుకొని కంక్లూజన్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయగలరు. తర్వాత వొకాబులరీ చూస్తే, ఆపోజిట్ వర్డ్స్, డే, నైట్, క్లోజ్, ఓపెన్ ఇలాంటి వాటికి వ్యతిరేక పదాలు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ లెసన్లో అయితే. గ్రామర్ చూసుకుంటే, ఓరల్లీ అండ్ ఇన్ రైటింగ్ యూజెస్ వెరైటీస్ ఆఫ్ నౌన్స్. చూసారా, నౌన్స్లో రకాలను యూజ్ చేస్తారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. రైటింగ్ చూసుకున్నట్లయితే, యూజెస్ ఆఫ్ చెప్తుంటాం కదా చాలాసార్లు, ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ వాడాలి, ఎప్పుడు స్మాల్ లెటర్స్ వాడాలి. సో ఇక్కడైతే కంప్లీట్గా సో క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు వాడాలి, స్మాల్ లెటర్స్ ఏ సందర్భాలు వాడాలో కంప్లీట్గా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లిజనింగ్ అండ్ స్పీకింగ్ వచ్చేసరికి
కొన్ని పదాలైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే స్టోరీస్‌లో ఉండేటటువంటి కథ వింటారు. దాన్ని ఓరల్‌గా అంటే తమ భాషలో ఒపీనియన్స్ చెప్తారు. అండ్ అండర్‌స్టాండింగ్ అబౌట్ ది స్టోరీ అండ్ క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హోమ్ లాంగ్వేజ్. సో సొంత భాషలోను మరి ఇంగ్లీష్‌లో నేర్చుకుంటారు. దానిపైన వాళ్ళు ఏం చేస్తారంటే మనకి షార్ట్ ఒపీనియన్ కూడా చెప్తారు. అంతేకాకుండా రోల్ ప్లే కానివ్వండి, స్కిట్ కానీ ఇంగ్లీష్‌లో కూడా అప్రోప్రియేట్ ఎక్స్‌ప్రెషన్స్, సో సరిపోయేటటువంటి ఎక్స్‌ప్రెషన్స్‌తో వాళ్ళు స్టోరీని డ్రామటైజేషన్ చేయగలుగుతారు లేదా రోల్ ప్లే చేయగలుగుతారు. లాంగ్వేజ్ గేమ్లోకి వచ్చేస్తే రీడ్స్ ప్రింటెడ్ స్క్రిప్ట్ ఆన్ ద క్లాస్ రూమ్ వాల్, పోయమ్స్, పోస్టర్స్, చార్ట్స్ ఎక్సెట్రా అండ్ రీడ్ ది వర్డ్స్ విత్ ఏ ప్రాపర్ స్ట్రెస్ అండ్ ప్రొనౌన్సియేషన్. సో చూసారు ఇక్కడ స్ట్రెస్ అండ్ ప్రొనౌన్సియేషన్ గురించి కూడా మీకు అభిప్రాయం అయితే చెప్పాడు అనమాట. సో ఇప్పుడైతే మనం లెసన్లోకి వెళ్దాం. సో లెసన్ చూస్తే మనకి తెనాలి రామకృష్ణ అండ్ ద థీవ్స్, ఇది మన అందరూ తెలిసిన కదే. అంటే తెనాలి రామకృష్ణుడు ఇంట్లో దొంగలు పడడానికి ఆల్రెడీ చూస్తాడు. అయితే వెనకాల పెద్ద మామిడి తోట ఉంటుంది. సో ఆ మామిడి తోటలను నీరు పెట్టాలని చూస్తాడు. అయితే అదే సమయంలో దొంగలు పడడం చూసి ఇంట్లో ఉన్న సంపద అంతా కూడా వాళ్ళకి కనిపించేటట్లు పెద్ద పెట్టలేసి నూతులు పడేయడం అనేది చేస్తారనమాట. పొత్తునే అందులో రాళ్ళేసి ఉంటాడు. సో ఆ తీయాలనుకున్న దొంగలు రాత్రంతా కూడా నీరు తిండి చివరికి పెట్టింది తీస్తారు. ఈలోగా తెనాలి రామకృష్ణ నెమ్మదిగా వచ్చి ఆ నీటిని తన తోట మొత్తానికి అయ్యేటట్లుగా దాన్ని ఏం చేస్తారు, చిన్న చిన్న కాలువలు తవ్వుకుంటాడనమాట. సో అలా అయితే చివరికి దొంగలు తెలిసి పారిపోవడం అనేది జరుగుతుంది. అది మనకున్న కదా. మరి ఇప్పుడు ఇంగ్లీష్లో ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? సో ముందుగా ప్రే రీడింగ్ చూసుకున్నట్లయితే మీకు ఒక ఇన్విటేషన్ గురించి కూడా పరిచయం చేశాడు అనమాట. సో ఇన్విటేషన్ అంటే ఏమిటి? ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించేటప్పుడు మనం అందరినీ ఆహ్వానిస్తూ చేసేటటువంటి ఇన్విటేషన్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ మెయిన్ దీని థీమ్ ఏంటంటే ప్లే అండి. ఓకే ఓకే ఇక్కడైతే మనకి మెయిన్ అయితే ఇన్విటేషన్ అయితే కనిపిస్తుంది. సో ఈ ఇన్విటేషన్ని ఈ ఇన్విటేషన్లో ఏమేమి కనిపిస్తుందంటే దేనికోసం అంటే ప్లే కోసం చేశారు. సో పిలిచిన వారు ఎంపీపీఎస్ కొత్తపల్లి. అండ్ ఎవరు పిలుస్తున్నారు? చిల్డ్రన్ ఇన్వైట్స్ యూ ఫర్ ద ప్లే. అండ్ దీనిలో ఉండే మొదట స్టోరీ ఏంటంటే తెనాలి రామ అండ్ ద థీవ్స్ అనమాట. సో డేట్ అయితే August 3, టైం అయితే 10 AM అయితే కనిపిస్తుంది. బై చిల్డ్రన్ అండ్ ఎంపీపీఎస్ టీచర్స్ అండ్ చిల్డ్రన్ ఎంపీపీఎస్ కొత్తపల్లి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. మేబీ ఇలాంటివి ఇస్తారంటే మేబీ చెప్పలేం. దీని కాకుండా మనకి అన్నోన్ ప్యాసెస్ కింద పారాగ్రాఫ్ కింద కూడా ఇవ్వచ్చు ఇలాంటివి. సో వాట్ ఈస్ ద ఇన్విటేషన్ అబౌట్ అంటే ప్లే. who are inviting us for the show అంటే టీచర్స్ అండ్ చిల్డ్రన్స్ ఆఫ్ ఎంపీపీఎస్ కొత్తపల్లి. వేర్ విల్ బీ ద షో కండక్ట్ అంటే ఎంపీపీఎస్ కొత్తపల్లి. మెన్షన్ ద టైమ్ షో అంటే 10 AM అని చెప్తాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది షో అంటే మనకి ఇప్పుడు తెనాలి రామ అండ్ ద థీవ్స్ అని చెప్తాం అనమాట. అంటే ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ వచ్చి చూస్తే స్టోరీస్లోకి వెళ్దాం. తెనాలి రామ అండ్ ద థీవ్స్లోకి వెళ్తే ఫస్ట్ అయితే మనకు స్టోరీ ఒకసారి చదివేయండి. ఇక్కడ కొత్త పదాలు ఏవైనా ఉంటాయి అంటే వొకాబులరీ కూడా మనకు అవసరం కాబట్టి ఒకసారి ఫాస్ట్గా చదివేద్దాం. తెనాలి రామకృష్ణ వాజ్ వెరీ ఫేమస్ అంటే మనకు తెలిసిందంటే బాగా పేరు పొందిన ఫర్ హిజ్ విట్ అండి. సో విట్ అనే పదానికి మనకి టెక్స్ట్ బుక్లో అయితే అర్థం ఇవ్వడం జరిగింది. ద ఎబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ ఏ క్లెవర్ అండ్ హ్యూమర్ వే అంటే పదాలను అందరికీ అంటే హాస్యాత్మకంగా మరియు సమయస్ఫూర్తితో ఉపయోగించే లక్షణాన్ని మనం విట్ అని పిలుస్తాము. హ్యూమర్ అంటే మనందరూ తెలుసు హాస్యం అని చెప్తామండి. ఓకే, హాస్యతత్వము. ఓకేనా. హీ వాజ్ ఏ కోర్ట్ పోయట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ విజయనగరం. తెనాలి రామకృష్ణ హ్యాడ్ ఏ హ్యూజ్ మ్యాంగో ట్రీస్. హ్యూజ్ అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో హిజ్ బ్యాక్ యార్డ్ అంటే ఇంటికి వెనకాల ఉండేటటువంటి ప్లేస్లో తెనాలి రామ అండ్ హ్యాడ్ టు డ్రా వాటర్ ఫర్ ఏ డీప్ వెల్ టు వాటర్ ది ట్రీస్. సో ఒక లోతైన డీప్ వెల్ అంటే లోతైన బావి నుండి నీరు తీయాల్సి వచ్చింది. వన్ ఈవినింగ్ వైల్ వాటరింగ్ దిస్ గార్డెన్ అంటే తోట కదండి, వాటరింగ్ అంటే నీరు వేస్తున్నప్పుడు తెనాలి రామ షా. ఓకే చూడండి ఇక్కడ చిన్న ఇది తెనాలి రామకృష్ణ సా 2 thieves హైడింగ్ ఇన్ ద బుషెస్ అనమాట. వెనకాల ఉండేటటువంటి పొదల్లో 2 దొంగలు దాక్కున్నట్లయితే గుర్తించాడు అనమాట. క్విక్లీ హీ గాట్ అన్ ఐడియా. వెంటనే సో ఇది కూడా మనకు అడుగుతాడు అనమాట. హీ గాట్ అన్ ఐడియా. సో తొందరగా తనకు ఒక ఐడియా వచ్చింది. తెనాలి రామ వెంట్ ఇన్ టు హిస్ హౌస్. హీ షౌటెడ్ లౌడ్లీ. ఇంటికి వెళ్ళి పెద్దగా షౌటెడ్ అంటే పెద్దగా అరిచాడండి. టు హిజ్ వైఫ్ శారదాని పిలుస్తూ గట్టిగా
పెద్దగా అరిచాడనమాట. ఐ హ్యాడ్ దట్ ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ హ్యావ్ ఎంటర్డ్ ద సిటీ. నేను ఇప్పుడే నాకు తెలిసింది గ్యాంగ్ ఆఫ్ థీవ్స్. చూడండి, థీవ్స్ని గ్రూప్ నేమ్ అని పిలుస్తారు, గ్యాంగ్ అని పిలుస్తారు. ఓకేనా, ఇక్కడ కూడా మనకు అడగడం జరిగింది. ఎంటర్డ్ ద సిటీ, సో వీ విల్ కీప్ ఆల్ అవర్ వాల్యుబుల్ థింగ్స్ ఇన్ ద బాక్స్ అండ్ డ్రాప్ ఇన్ టు ది వెల్ ఇన్ ఇట్ విల్ బీ సేఫ్ దేర్. సో మన ఇంట్లో ఉన్న సంపద అంతా కూడాను ఏం చేద్దామంటే బాక్స్లో వేసి నూతులో వేసేద్దామని చెప్పాడనమాట. ద థీవ్స్ హ్యాడ్ ద కాన్వర్జేషన్ అండ్ బికమ్ వెరీ హ్యాపీ. సో కాన్వర్జేషన్ అంటే సంభాషణ అని చెప్తాను అనమాట. సో దీనికి కూడా టెక్స్ట్ బుక్లో డెఫినేషన్ అయితే ఇచ్చాడు. సంభాషణ, ఒక గ్రూప్లో ఉండేటటువంటి ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కాన్వర్జేషన్ అంటాం, సంభాషణ. ది వెయిటెడ్ పేషెంట్లీ అంటే ఓపిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే వెయిట్ చేశారు. ఇది కూడా మీకు యాడ్వర్బ్ అండి. సో ఇంతకుముందు ఓకే, యాడ్వర్బ్ అండి, ఇది కూడా ఒకసారి చూస్తారు. తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ టు పుట్ ద బాక్స్ ఇన్ టు ద వెల్. సో వెంటనే వాళ్ళు ఎప్పుడు వేస్తారా అని ఓపిక్గా ఎదురు చూశారు. తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ ప్యాక్డ్ ది బాక్స్ విత్ స్టోన్స్, రాళ్ళతో నింపారు. దే లిఫ్టెడ్ ద హెవీ బాక్స్ విత్ గ్రేట్ డిఫికల్టీ. సో డిఫికల్టీ అనేది మళ్ళీ ఇక్కడ మీకు ఏమొస్తుందంటే చాలా కష్టంగా దాన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే నూతులో పడేశారనమాట. దెన్ ద కపుల్ ఎంటర్డ్ ద హౌస్ అండ్ స్లెప్ట్. వెంటనే వెళ్ళిపోయి పడుకున్నారు. ఆఫ్టర్ సమ్ టైమ్స్ ద థీవ్స్ రష్డ్ టు ది వెల్ త్రూ అవుట్ ది నైట్. రాత్రి మొత్తము దే డ్రూ వాటర్ ఫ్రమ్ ది వెల్ టు గెట్ ది ట్రెజర్ బాక్స్. ఆ సంపదతో ఉండేటటువంటి పెట్టెని బయటికి తీయాలని ట్రై చేశారనమాట. ఫైనల్లీ దే గాట్ ద బాక్స్. దే వర్ ఎక్స్ట్రీమ్లీ షాక్డ్. వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే ఒక్కసారిగా షాక్ అయ్యారనమాట. వెరీ హై డిగ్రీ, చాలా అత్యధికంగా షాక్ అయ్యారనమాట. అండ్ యాంగ్రీ, అంతేకాదు కోపం కూడా అయ్యారనమాట. టు సీ జస్ట్ సమ్ స్టోన్స్ ఇన్ ఇట్. అందులో కొన్ని రాళ్ళు ఉండడం చూసి వాళ్ళు కోపం పడ్డారు. అదేవిధంగా కోపంతో ఆశ్చర్యం కూడా పోయారనమాట. దే అండర్స్టూడ్ దట్ ఇట్ వాజ్ ఏ తెనాలి రామకృష్ణ ప్లాన్ టు మేక్ దెమ్ ఫూల్స్. తమల్ని ఫూల్స్ చేయాలని తెనాలి రామకృష్ణ ఈ ప్లాన్ వేసాడని తెలుసుకున్నారు. తెనాలి రామకృష్ణ టు ద థీవ్స్ అండ్ సెడ్. వెంటనే తెనాలి రామకృష్ణ అదే సమయంలో వాళ్ళ దగ్గరికి వచ్చి, ఉదయం అయిపోయింది కదా, అప్పుడే వాళ్ళ దగ్గరికి వచ్చి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాటరింగ్ మై ప్లాంట్స్ ఆల్ త్రూ ద నైట్. ఐ వాంట్ టు రివార్డ్ బోత్ ఆఫ్ యూ ఇన్ ద కింగ్స్ ప్యాలెస్ ఫర్ ద సర్వీస్ యూ హ్యావ్ రెండర్ టు మీ. ఇక్కడ చూడండి, మీరు ఇచ్చిన రెండర్ అంటే అందివ్వడం, అంటే ఏదైనా ఒక వస్తువుని ఇతరులకు ఇవ్వడాన్ని రెండర్ అంటారనమాట. టు గివ్ సంబడి సంథింగ్. సో నాకు ఇచ్చిన ఈ సహాయానికి మీకు ఖచ్చితంగా రాజుగారి దగ్గర ఒక బహుమతి ఇప్పిస్తానని చెప్పగానే ద థీవ్స్ గాట్ స్కార్డ్. వెంటనే ఏమయ్యారు, వాళ్ళు భయపడ్డారు. అండ్ ర్యాన్ అవే ఫ్రమ్ దేర్. వెంటనే అక్కడ నుండి పారిపోయి వెళ్ళిపోయారనమాట. సో ఇది మనకు ఉండేటటువంటి స్టోరీ అయితే, ఈ స్టోరీలో ఉండేటటువంటి న్యూ వర్డ్స్ అనమాట. ఇక చూసుకుంటే జస్టర్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లవ్. అంటే మనం ఏమని చెప్తామంటే హాస్య కవిత్వం చెప్పేవాడు లేదా హాస్యాన్ని పండించేవాడినే జస్టర్ అని పిలుస్తాం అనమాట. సో ఇక్కడ మనకి తెనాలి రామకృష్ణ ఒక జస్టర్ అనమాట ఇక్కడ. తర్వాత విట్, టు ఎబిలిటీ యూజ్ వర్డ్స్ ఇన్ ఏ క్లవర్ అండ్ హ్యూమరస్ వే. తెలివిగా హాస్యము పండించేలా ఉపయోగించడానికి విట్టండి. బ్యాకెడ్, ఏ ప్లేస్ బ్యాక్ ఆఫ్ ది హౌస్. డ్రా, పుల్ ఆర్ డ్రాగ్. ఫేమస్, నోన్ అబౌట్ బై మెనీ పీపుల్. కేర్ఫుల్, విత్ గ్రేట్ అటెన్షన్. వాల్యుబుల్, వర్త్ ఏ లాట్ ఆఫ్ మనీ. రష్, డన్ ఇన్ ఏ హర్రీ. ఎస్కేప్, టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్. ఓకే, ఇలా ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారండి. ఇక్కడ మనకి వొకాబులరీలోకి వెళ్దాం. ద ఫస్ట్ ట్రీ ఈజ్ టాల్, ద సెకండ్ ట్రీ ఈజ్ షార్ట్. ఇక్కడ మనకి ఏమంటే టాల్ అండ్ షార్ట్ అనే పదం ఇవ్వడం జరిగింది. సో వీటిని ఏమని పిలుస్తామంటే ఆపోజిట్ వర్డ్స్ అంటాము అని చెప్తాము. మధ్యలో ఇంటూ పెట్టి రాస్తామని చెప్తూ కూడా పడేవ్వడం జరిగింది. ఇన్, అవుట్, ఎంటీ, ఫుల్, ఓపెన్, క్లోజ్, ఓల్డ్, న్యూ, ఫాస్ట్, స్లో, ఇన్సైడ్, అవుట్ సైడ్. వీటికి సంబంధించిన ఇమేజెస్ కూడా ఇచ్చాడండి. సో ఇక్కడ చూస్తే లోపలికి వెళ్తున్నాడు, సో వాడైతే బయటకు వస్తున్నాడు. ఇన్, అవుట్, ఇది ఓల్డ్ వన్ అండ్ దిస్ ఈజ్ ద న్యూ వన్. దిస్ ఈజ్ ఫుల్గా ఉంది, దిస్ ఈజ్ ఎంటీ, అండ్ దిస్ ఈజ్ slow and this is fast. She is closing, he is opening. She is outside, he is inside. సో వాటికి ఇమేజెస్ కూడా ఇచ్చాడు. అండ్ ఎక్కడైతే మీకు మ్యాచింగ్ కూడా ఇచ్చాడండి యాక్టివిటీ 3లో అయితే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బిగ్కి అయితే మనం స్మాల్ పెడతాము, సో రైట్కి అయితే మనం రాంగ్ పెడతాము, ఆఫ్టర్కి అయితే బిఫోర్ పెడతాము, అప్ అయితే డౌన్ పెడతాము, పుల్ అయితే పుష్ పెడతాము. సో ఈ విధంగా పిల్లలకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి ఇంట్రడక్షన్ అయితే మనకి ఇక్కడే కనిపిస్తుంది. రీడ్ ద ఫాలోయింగ్, లుక్ ఎట్ ది అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అన్నాడు అనమాట. ఇక్కడ చూసుకుంటే తెనాలి రామ అండ్ గార్డెన్, ఇక్కడ బాక్స్ అని పేరు పెట్టాడండి. ఇంకా బాక్సే కాదు,
ఇక్కడ వెల్ కూడా మనం పెట్టవచ్చు అనమాట. సో ది వర్డ్స్ తెనాలి రామకృష్ణ డినోట్స్ ది నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ది వర్డ్ గార్డెన్ డినోట్స్ ది నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, ది వర్డ్ బాక్స్ డినోట్స్ ది నేమ్ ఆఫ్ ఏ థింగ్. ఇక్కడ చూస్తే తెనాలి రామకృష్ణ అనేది ఒక మనిషి పేరుని చెప్తుంది, గార్డెన్ అనేది ఒక ప్లేస్ పేరు చెప్తుంది, బాక్స్ అనేది ఒక థింగ్ పేరు అయితే చెప్తుంది. సచ్ నేమ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నౌన్స్, వీటినే మనం నౌన్స్ అని పిలుస్తామని చెప్పాము. సో కిందన క్లాసిఫికేషన్ చేస్తూ కూడా మనకు ఒక పట్టిక ఇచ్చాడు అనమాట, పర్సన్స్, ప్లేస్ అండ్ థింగ్స్ రాయమన్నాడు. సో మనం చూస్తే ఇక్కడ తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణదేవరాయ, విజయనగరం అయితే ప్లేస్ అవుతుంది కదా, సో విజయనగరం ఇక్కడ రాస్తాం, ఇక్కడ శారద అయితే రాయాలి, శారద. సో తెనాలి రామకృష్ణ, శారద అండ్ శ్రీకృష్ణదేవరాయ. ఇక్కడ చూసుకుంటే థింగ్స్కి వచ్చేద్దాం, ప్లేసెస్కి వద్దాం. విజయనగరం అండ్ నెక్స్ట్ వచ్చి హౌస్ అండ్ నెక్స్ట్ వచ్చి గార్డెన్. సో ఇవన్నీ కూడా మనకి ప్లేసెస్ వస్తాయి. థింగ్స్కి వచ్చేసరికి బాక్స్, మ్యాంగో అండ్ స్టోన్. సో ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. సో వీటిని క్లాసిఫై చేస్తూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని ఉపయోగిస్తూ కొన్ని సెంటెన్స్ కూడా ఇచ్చాడు, ఇస్తూ కింద ఒక డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాడు అనమాట. ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్, ఏ ప్లేస్ ఆర్ ఏ థింగ్. సో చూసారా, ప్రాపర్ నౌన్ అంటే ఏంటో మనకి ఇంట్రడ్యూస్ చేశాడు. సో బిఫోర్ గోయింగ్ దట్, నౌన్ అంటే ఏమిటి మనం ఆల్రెడీ డిఫైన్ చేశాడు. సో నౌన్ అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ డిఫైన్ చేశాడు కదా. సో ది వర్డ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ది నేమ్స్ ఆఫ్ ఏ థింగ్, సచ్ నేమ్ చూడండి, ఇక్కడ తెనాలి రామకృష్ణ డినోట్స్ ఏ నేమ్ అండ్ గార్డెన్ డినోట్స్ ఏ నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, బాక్స్ డినోట్స్ ఏ నేమ్ ఆఫ్ ఏ థింగ్. సో దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నౌన్స్. అంటే ఒక ప్లేస్ని కానీ, ఒక పర్సన్ని కానీ, ఒక థింగ్ని కానీ ఎక్స్ప్రెస్ చేసేటటువంటి వర్డ్స్ని మనం నౌన్స్ అంటామని చెప్పారు. సో అలాంటి నౌన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి. సో ఇప్పుడైతే టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి అయితే ఒకసారి చెప్పుకోవాలి. సో నౌన్స్ అనేవి మనకి 5 టైప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద ప్రాపర్ నౌన్, and second one is the common noun, and third one is the material noun, and fourth one is the collective noun, and last one is the abstract noun. సో ఇలా మనకి 5 నౌన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మనకి ప్రాపర్ నౌన్ గురించి, కామన్ నౌన్ గురించి ఇక్కడైతే ఎక్స్ప్రెస్ చేశాడనమాట. సో ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది పర్టికులర్ పర్సన్ ఆర్ ఏ ప్లేస్. పర్టికులర్గా ఒక పర్సన్ని కానీ ఒక ప్లేస్ అని చెప్పాడు కానీ చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గీత, తాజ్మహల్, మహాభారత్ అని ఇచ్చాడు. తర్వాత కొన్ని సెంటెన్స్ మళ్ళీ ఇచ్చాడు. ద థీవ్స్ రసెడ్ టు ద వెల్ టు డ్రా వాటర్ అని ఇచ్చాడు అనమాట. ఇక్కడ థీవ్స్ కానీ, ఇక్కడ మీకు థీవ్స్ కానీ, వాటర్ కానీ, వెల్ కానీ డినోట్స్ ఇన్ నౌన్స్ అండ్ ఆర్ ద నేమ్స్ ఇన్ ఏ జనరల్ ఫామ్లో ఉపయోగించారు. సో ఇలా జనరల్ ఫామ్గా ఉపయోగిస్తే వాటిని కామన్ నౌన్స్ అంటారు. ఏ కామన్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ దట్ ఇన్ ఏ కామన్ కైండ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్, రివర్, బ్యాగ్ అని ఇచ్చాడు అనమాట. సో వాటికి కంపారిజన్ కూడా చేస్తూ మళ్ళీ ఇక్కడ ఇచ్చాడండి. చాక్లెట్ అనేది రకరకాల చాక్లెట్లు ఉంటాయి, కానీ మనకి 5 స్టార్ చాక్లెట్ అనేది ప్రాపర్ అవుతుంది. కార్ అనేది మన అందు చాలా కార్లు ఉన్నాయి, ది హోండా కార్ అనేటప్పటికి మనకి ప్రాపర్ నౌన్ అవుతుంది. మొబైల్ ఫోన్ అయితే అందరికీ తెలుసు, బట్ శాంసంగ్ అనేసరికి ఇట్స్ బ్రాండ్ నేమ్. గర్ల్ ఒక అమ్మాయి పేరు రజియా, మ్యాన్ ఒక అబ్బాయి పేరు సుందర్. ఇలా మనకి ప్రాపర్ నౌన్కి, కామన్ నౌన్కి డిఫరెన్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్రెస్. పింక్ని కామన్ నౌన్కి ఏమన్నాడు అనమాట, పింక్కి కామన్ నౌన్తో వేసేద్దాం ఇలా అనమాట. సో ఇవన్నీ కూడా మీకు కామన్ నౌన్ కనిపిస్తుంటాయి. సో మిగతా వాటిని ప్రాపర్ నౌన్ని ఇప్పుడు ఏం చేయమన్నాడంటే బ్లూతో వేయమన్నాడు. సో పిల్లలకు సంబంధించిన యాక్టివిటీ మీరు చూస్తారు. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ అండి ఫంక్షేషన్ గురించి ఒక మాట అయితే చెప్పాడు అనమాట. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, అబ్జర్వ్ ది క్యాపిటల్ లెటర్స్ అంటే ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చాడు. ద థీవ్స్ హెడ్ ద కాన్వర్జేషన్ అండ్ బికమ్ వెరీ హ్యాపీ. దే వెయిటెడ్ patiently for Tenali Rama and his wife to put the box into the well. We use the capital letters in the following condition. Capital letter ఎప్పుడెప్పుడు వాడతారు? సో ఫస్ట్ వన్ చూడండి, వాట్ గెట్స్ ఏ క్యాపిటల్ లెటర్. సో ఇది 3rd క్లాస్ ఇంగ్లీష్లో మాట్లాడతాం. నేమ్ ఆఫ్ ది ప్లేస్, ఒక ప్లేస్లో కానీ, నేమ్ ఆఫ్ ది పర్సన్, ఒక వ్యక్తి పేరులో కానీ. సో ది వర్డ్ ఐ ఎప్పుడు రాసినా, సింగిల్గా ఐ రాసిన ఎప్పుడు కూడా క్యాపిటలే ఉండాలి. ఐఎమ్ ఏ బాయ్, ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ స్లీపింగ్ అంటాం కదా, అలా అనమాట. అండ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్, ఒక వాక్యం ప్రారంభంలో రాయాలి. నేమ్ ఆఫ్ ది హాలిడేస్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడే, దీపావళి ఇలా రాస్తాం అనమాట. నేమ్ ఆఫ్ ది మంత్స్ అండ్ డేస్, రోజుల పేర్లు రాసేటప్పుడు కానీ, నెలల పేర్లు రాసేటప్పుడు కానీ, సెప్టెంబర్, ఆగస్ట్, జూన్ ఇలా రాస్తాం. అలాగా నేమ్ ఆఫ్ ది మంత్స్. ఇలా మనకి ఏ సందర్భాల్లో రాస్తామనేది కూడా ఇక్కడ చెప్పండి. సో నేమ్ ఆఫ్ ది పర్సన్కి రాధా, నేమ్ ఆఫ్ ది ప్లేస్కి ఇండియా. సో ఐ ఆమ్ ఏ బాయ్. నేమ్ ఆఫ్ ది మంత్ సెప్టెంబర్. నేమ్ ఆఫ్ ది డేస్
నేమ్ ఆఫ్ ది డే అయితే ఫ్రైడే, నేమ్ ఆఫ్ ది హాలిడేస్ దీపావళి, ఇలా మనకి ఇవ్వడం అయితే జరిగింది ఎగ్జాంపుల్స్ కూడా. సో ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్స్ రాస్తాము అనే దాని గురించి ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇంకా రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ బై యూజింగ్ క్యాపిటల్ లెటర్స్ అని ఇచ్చాడండి. హీ ఈజ్ ఇన్ ద మార్కెట్ అన్నారు. సో హీ అనేది ఇక్కడ క్యాపిటల్ రావాలి. ఇక్కడ కోహ్లీ ఈజ్ ఎ క్రికెట్ ప్లేయర్, కే అనేది క్యాపిటల్ అవ్వాలి. ఐ లైక్ విశాఖపట్నం, ఐ అనేది క్యాపిటల్ అవ్వాలి. విశాఖపట్నంలో వి అనేది క్యాపిటల్ అవ్వాలి. వీ సెలబ్రేట్, వీ క్యాపిటల్ అవ్వాలి. క్రిస్మస్, సి క్యాపిటల్ లెటర్ ఉండాలి. డిసెంబర్, డి క్యాపిటల్ అయితే ఉండాలి. అండ్ ఐ అండ్లో ఐఎమ్ గోయింగ్లో ఐ ఉండాలి. బెంగళూరు, బి క్యాపిటల్ ఉండాలి. సండేలో ఎస్ క్యాపిటల్ ఉండాలి. సో ఈ విధంగా మనకైతే ఎక్సర్సైజ్ ఇచ్చాడు అనమాట. అండ్ ఇక్కడ తర్వాత స్టడీ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, అబ్జర్వ్ ద పిక్చర్ గివెన్ బిలో, రైట్ ది రెలవెంట్ సెంటెన్స్ ఫర్ ఈచ్ పిక్చర్. ఇదైతే ఆ పిక్చర్ సరిపోయేటట్లు రాయమన్నాడు. ఇంతకుముందు అయితే మనం క్రియేటివిటీ గురించి చెప్పుకున్నాం కదా అక్కడ. ఆ తర్వాత చూసుకుంటే ఇక్కడండి మనకి ప్రొనౌన్సియేషన్ సంబంధించి మనకి ఇక్కడ ఒక యాక్టివిటీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఏం చేయాలంటే చదివే విధానము, అట్ ద సేమ్ టైం దాని యొక్క ప్రొనౌన్సియేషన్ చేసేటటువంటి విధానం కూడా మనకు చూడాలి. జెస్టర్, సో వీటికి సంబంధించి జెస్టర్స్, థీవ్స్, జ్యువెలరీ, గార్డెన్, డిఫికల్టీ, రివార్డ్, ప్యాలెస్, కపుల్, స్టోన్స్, డ్రా. ఇక్కడ జస్టర్లో ఆర్ సైలెంట్ ఉంటుంది, జస్ట్ అని చెప్తాం అనమాట. సో దీన్ని ఒకవేళ ఫోనెటిక్స్లో మనం రాస్తే ఎలా రాస్తాము అంటే ఈ విధంగా రాసుకోవాలి, జస్టర్. ఓకే, ఇలా మనం అయితే రాయాలి. ఇక్కడ ఆర్ సైలెంట్ కాబట్టి క్యాప్ పెడతారు. థీవ్స్కి వచ్చేసరికి ఏ విధంగా రాస్తాము ఒకసారి చూద్దాం, ఎందుకంటే వీటిపైన కూడా మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. థీవ్స్ రాసేటప్పుడు ఫోనెటిక్స్లో ఇలా రాస్తామండి, ఎస్ థీవ్స్. ఓకే, సో ఇది థీవ్స్ అండి. సో ఫోనెటిక్స్లో రాసేటప్పుడు ఓకే రైట్, చిన్న చేంజ్ ఉంది, 1 సెకండ్ అండి. థీవ్స్ మనం ఏ విధంగా రాస్తాము, సో ఎందుకంటే మనకి మెథడాలజీలో ఫోనెటిక్స్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి జ్యువెలరీ ఎలా రాస్తాము, ఓకే ఇది జ్యువెలరీ అండి. అండ్ గార్డెన్ ఎలా రాస్తారు, సో ప్రతిదీ కూడా మనకి ఫోనెటిక్స్ కూడాను మనకు ఉంటుంది కాబట్టి వీటిని కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. సో గార్డెన్ని. సో తర్వాత చూసినట్లయితే పిల్లల చేత ఒక యాక్టివిటీ చేయమని కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు సొంతంగా ఎక్స్ప్రెస్ చేయాలి. హాయ్ చిల్డ్రన్, ఐఎమ్ తెనాలి రామకృష్ణ, ఐఎమ్ ఏ పోయట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ, ఐఎమ్ పాపులర్ యాజ్ ఏ జస్ట్. సో ఇక్కడ దీనికి సంబంధించింది పిల్లల చేత రోల్ ప్లే చేయమన్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ట్రీ ఇచ్చేసి తెనాలి రామ హ్యాడ్ ఏ గార్డెన్ ఇన్ హిజ్ హౌస్, ఆస్క్ ఎనీ 3 ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అబౌట్ దేర్ గార్డెన్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ క్లాసెస్ అని చెప్తూ పిల్లలకి యాక్టివిటీ ఇచ్చాడు. తర్వాత మనం చూసుకుంటే ఈ పదాలు టీచర్స్ చేసి చెప్పమన్నారు. అండ్ ద సేమ్ టైం వాళ్ళతో రిపీట్ చేయించమన్నాడు అనమాట. అంటే లిజనింగ్ స్కిల్స్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అలా అనమాట. అండ్ ఇవి కూడా మనకి అవసరమే. ఫస్ట్ది టేక్, మేక్, బేక్, గ్రేట్, షేప్, రేట్, ఫేట్, మేల్, గ్రేట్, వెయిట్, సేల్. సో ఈ విధంగా మనకైతే కొన్ని వర్డ్స్ అయితే ఇచ్చాడనమాట. సో వీటికి కూడా మన ఫోనెటిక్స్ అనేది మనకు అవసరం ఉంటుంది. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే జోక్స్ అయితే ఇచ్చారండి. విచ్ లెటర్ ఈజ్ ఆల్వేస్ కూల్ అంటే బి అని ఇక్కడ చెప్పాడు. వై? బికాస్ ఇట్ విల్ బి ఇన్ ద ఏసీ మధ్యలో ఉంటుంది. విచ్ వర్డ్ స్టార్ట్స్ విత్ ఈ అండ్ ఎండ్ విత్ ఈ అని ఒక లెటర్ అయితే అడిగాడు అనమాట. సో ఆన్సర్ అయితే ఎన్వలప్ అండి. ఈతో స్టార్ట్ అవుతుంది, ఈతో ఎండ్ అవుతుంది. ఇలా మనం మరొక 2 జోక్స్ అయితే చేయమని అడిగాడు అనమాట. సో సాధారణంగా ఇంగ్లీష్ లెటర్లో మనం ఇంకా జోక్ అయితే చదవచ్చు. ఇంగ్లీష్ లెటర్లో ఎప్పుడు కూడా ఐలాండ్లో ఉండే లెటర్ ఏదని అడుగుతాడు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా ఐలాండ్లో ఉండేటటువంటి వర్డ్ ఏది, ఇది ఒక జోక్ అండి. సో ఐలాండ్ అంటే ఏంటి, సో నీటి మధ్యలో ఉండేది. సో కాబట్టి ఎప్పుడు కూడా టీ అనేది వాటర్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది ఐలాండ్లో ఉంటుంది. సో ఇలా అయితే మనం కొన్ని జోక్స్ కూడా చేయొచ్చు. సో ఇదండి మనకి ఫస్ట్ లెసన్ అయితే. సో ఫస్ట్ లెసన్ మీద మొత్తం పూర్తిగా మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి అయితే ప్రయత్నించాను. సో మీకు ఎలా అనిపించింది అండ్ మీ కామెంట్స్ అయితే పెట్టండి. అండ్ ఇది మీకు నచ్చినట్లయితే సో ఇలాగే మిగతా క్లాసెస్ కూడా చేయడం జరుగుతుంది. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.